భీముడు. మహాభారతములోని ఆది పర్వము నుండి భీముని గురించి ఈ విధంగా తెలుస్తున్నది. వ్యాసుడి సూచన మేరకు పాండవులు శాలిహోత్రుని ఆశ్రమములో కొంతకాలము ఉండి తర్వాత ఏకచక్రపురానికి చేరుకున్నారు. అక్కడ వారుంటున్న ఇంటి యజమాని బ్రాహ్మణుడు బకాసురుడికి ఆహారంగా పోవలసి వచ్చింది. అది తెలిసిన కుంతి బ్రాహ్మణుడికి బదులుగా భీముణ్ణి పొమ్మని చెప్పింది. భీముడు తన తల్లి ఆదేశానుసారం ఆహారపు బండి తోలుకొని బకాసురుడికి ఆహారంగా బయలుదేరాడు. దారిలో బండెడు ఆహారాన్ని తాను తినేశాడు. అది చూసిన బకాసురుడు ఆగ్రహించి భీముడిపై విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరాటంలో భీముడు బకాసురుణ్ణి వధించి అతడి కళేబరాన్ని తెచ్చి ఏకచక్రపుర సమీపంలో పడేశాడు. బకాసురుడి పీడ తీరినందుకు పుర ప్రజలు ఎంతగానో సంతోషించారు. ఏకచక్రపురం నుండి పాండవులు పాంచాలపురం చేరుకున్నారు. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి పొందిన ద్రౌపదిని వ్యాసుని సూచన మేరకు మొదట ధర్మరాజు, తర్వాత భీముడు పెండ్లాడాడు. తర్వాత మిగిలిన సోదరులు కూడా ఆమెను వివాహం చేసుకున్నారు. ద్రుపదపురములో కొంతకాలమున్న తర్వాత పాండవులు హస్తినాపురానికి వచ్చి నారదుడు ఉపదేశించిన విధంగా ద్రౌపదితో సమయభంగం కాకుండా మెలగుతున్నారు. ద్రౌపది ద్వారా భీముడికి శృతసోముడు జన్మించాడు.